సార్ నేను విత్ ఫుల్ ఎవిడెన్స్ తో విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ మీకు కూడా వాట్సాప్ చేస్తానండి. క్రమశిక్షణ తీసుకునే సమయంలో తప్పులేదు. అట్ ది సేమ్ టైం మహిళ అని మీరు అంటున్నారు, మహిళ కాదండి, ఆమె ఒక కన్నింగ్ లేడీ. దాదాపు 3 కోట్ల రూపాయలు పంచాయతీ ఆఫీస్ కుంభకోణంలో ఉంది. అవి కూడా మీకు చెప్తాము ఏ విధంగా చేసింది, ఎట్లా ఈవో చేసిందని. ఈమె వీళ్ళ నాయన సింహాద్రిపురం అనే ఊర్లో ఒక పంచాయతీరాజ్ ఉద్యోగిగా ఉంటే చనిపోయాడు సార్. ఇసుక పట్ల సృజన్ అని ఆయన కుమార్తె ఈమె. ఆమెకు మొట్టమొదట 2021 మార్చి 13వ తేదీ పోస్టింగ్ ఇచ్చారు. ఆమె వచ్చి రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీస్ లో జాయిన్ అయింది. అంటే వైసీపీ గవర్నమెంట్ లోనే ఆమె ఇక్కడికి వచ్చి స్థిరపడింది. మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆమె ఇంతవరకు 2 ఏళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అయిపోతే ఎవరైనా సరే రెగ్యులర్ అవుతారు సార్. మీకు తెలుసు, ఎంప్లాయీగా గుర్తుగా. అటువంటి ఆమె ఇంతవరకు ఆమెకు సర్వీస్ రిజిస్టర్ లేదు, కానీ సాలరీ వస్తుంది. ఈ సర్వీస్ రిజిస్టర్ లేకుండా ఎందుకు ఉంది అండి? ఇలాంటి వచ్చిన వ్యక్తి మీకు ఆమె మాట్లాడిందే చెప్తున్నా. నేను కూడా మాట్లాడాను ఆమెతో. ఆమె ఏం చెప్పింది, నేను ఊరికే కంగ్రాచులేషన్ చెప్దామంటే 3 గంటలు మాట్లాడంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? మీరు చెప్పండి రాజు గారు. 18 ఎమ్మెల్యేగా గెలిచినాక కొన్ని లక్షల మంది మధ్యలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆమె అందరితో పాటు వచ్చిందంట. కంగ్రాచులేషన్ చెప్తే 3 గంటలు మాట్లాడాడంట. ఎవరు ఇంటెన్షనల్ గా ఉన్నారండి ఇక్కడ? మీరు ఇంత సార్ అన్నాడు శ్రీధర్ గారు, ఇదేం పని అయ్యా పెళ్లి ఎవరు చెప్పారు ఆ పెళ్లి ఇడిపోయిందని? బద్వేల్లో ఒక ఆయన ప్రేమించింది, 17 లక్షలు కోర్టు ద్వారా వసూలు చేసి ఒక ఎంఓఈతో విడిపోయింది. ఇంకొక ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకినాడు. 3వ ఆయన్ని ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో బట్టి మొగుడని ఆయనకు పుట్టిన కొడుకే అని చెప్పి ఇంకొక ఆయన ఉంది. ఇవన్నీ మేము డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో ఇస్తాం. ఎక్కడ ఆమె ఏం భర్తతో విడిపోలేదు, భర్తే నాకు ఫోన్ చేశాడు, మాకు అన్యాయం జరుగుతుంది, మా దగ్గర ఏమున్నాయి, మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి సార్, ఏదో ఒకటి చేయండి అని. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి సార్? పక్కగా ఆడియో పంపిస్తాను. నేను ఫోన్ పెట్టే లోపల ఆడియో పంపిస్తాను. నీతో నేను అట్టడానికి ఇష్టం లేదు, 25 కోట్లు డిమాండ్ చేయమని. ఇదంతా ఒక ట్రాప్. దీని వెనక ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎవరైతే ఉన్నారో అసలు మీరు రాజు గారు ఇక్కడ ట్రాప్ అంటున్నారు. ఆ లేడీ గారు ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర ఏంటి? ఎమ్మెల్యేని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం దుర్మార్గం. చేయకొట్టండి ఇక్కడ వ్యవస్థ మీ ఇష్టం వచ్చినట్లు. మాట్లాడుతున్నటువంటి అది నిరూపించుకోవచ్చు కదా. అంటే చాలా ప్లాన్ చేసుకున్నట్టు తప్ప ఆయన నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడతారు. కరెక్ట్ కాదండి. ఆయన మాట్లాడుతున్నారు. టైం ఇచ్చినప్పుడు రామారావు గారు మీరు అపోజ్ చేస్తున్నారు.